ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి తరుణములో కొంత సమయాన్ని తన బిడ్డలమైన మనలను తన సన్నిధిలో నిలవబెట్టుకొని విలువైన పరలోకపు వాక్కుల ద్వారా మనలను సంధించుటకు ఇష్టపడుతున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను అని చెబుతూ వారి నిధులను నేను నింపుదును అన్నాడు. కావున ప్రభునందు ప్రియులారా, ఒక రెండు సందేశాలు విభిన్నమైన కోణాలలో ప్రభు చెప్పమని చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది తర్వాత సందేశము. మొదటిగా మనం ధ్యానం చేయబోతున్న సందేశం ఏమనగా, దేవుని నమ్మిన వారికి మేలుకరమైన కారణాలు ఏమిటి? దేవుని నమ్మిన వారికి మేలుకరమైన కారణాలు. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నా, సంతోషభరితంగా వెళ్తున్నా, సహజంగా చెప్పుకునే మాట ఏంటంటే, ఈ సంతోషానికి కారణం వాళ్ళ అమ్మలే, వాళ్ళ నాన్నలే, వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు, అందుకే ఈరోజు అలాగున్నారు అని చెప్పుకోవడం మనం వింటూ ఉంటాం. కాబట్టి ఎవరినో ఒకరిని చూసినప్పుడు, ఏదో ఒక సంఘటన మనం ఎదురైనప్పుడు ఈ సంతోషానికి కారణం వారులే అని, ఈ బాధకు కారణం వారులే అని చెప్పడం మనం వింటూ ఉంటాం. ఈరోజు మేలైన కారణాలు కొన్నింటిని మీతో నేను మాట్లాడతాను. మూలవాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనములో ఒక అద్భుతకరమైన మాట. మనం చదివే ప్రతి చోట ఫలాని కారణము చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు మాట్లాడనై ఉన్నాడు. ఇది మూలవాక్యము. చదువుకుందాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనము. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. ఆ మాట నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, ఆ మాట అండర్లైన్ చేసుకుందాం ప్రియుల, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుని వాక్యము చాలా విలువైనది ప్రియులారా. ఈ 60వ అధ్యాయం యెషయా గ్రంథానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 12వ వచనాన్ని చూస్తే, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును అంటాడు. 14వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు అని అంటాడు. 15వ వచనం 3వ లైన్లో అన్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. 20వ వచనం చివరి లైన్ చూస్తున్నప్పుడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటాడు. 22వ వచనాన్ని చూస్తున్నప్పుడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అన్నాడు. చాలా అద్భుతకరమైన హృదయాన్ని ఆనందింపచేసే పరలోకపు వాక్కులు ఉన్నాయి ఈ 60వ అధ్యాయములో.
కానీ 15వ వచనాన్ని మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేస్తున్నప్పుడు బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన మనం బహుతరములకు సంతోషాన్ని పంచే వ్యక్తులము కావాలే తప్ప బాధ పంచే వ్యక్తులం మనం కాకూడదన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే నేను మేలైన కారణాలు కొన్నింటిని మీతో మాట్లాడడానికి, ఏ కారణాన్ని బట్టి మనకు మేలు కలుగుతుందో, ఏ కారణమును బట్టి అంటే ఏ పనిని బట్టి, ఏ విషయాన్ని బట్టి మనకు మేలు కలుగుతుందో చాలా విషయాలు ఉన్నాయి. మెప్పుకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము రండి 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనాన్ని చూద్దాం. సంతోషము గల మనస్సు, చూసారా, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. చాలు, ఇంకా మనకు అన్ని విషయాలు వద్దు, కారణాలు తెలిస్తే చాలు. మనకు ఈ కారణమును బట్టి ఈ మేలు ఉంది అని తెలిస్తే, ఆ కారణాన్ని తెలుసుకుంటే మనం చాలు, ఆ మేలును మనం పొందుకోవచ్చు. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బహుతరములకు సంతోష కారణముగా ఉండాలి అంటే, మొదటిది ఆరోగ్యంగా ఉండాలి అంటే చెప్పండి, ఏం చేయాలి? సంతోషకరమైన మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సంతోషకరమైన మనస్సు ఆరోగ్యానికి కారణం. సంతోషము నీలో లేదనుకోండి, ఆటోమేటిక్గా నీకు అనారోగ్యము వచ్చేస్తుంది. పెద్దలు అనేవారు, సంతోషం ఎంత బలమంట? సగం బలము అనేవారు. సంతోషం ఎలా కలుగుతుంది అని కూడా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు కీర్తనాకారుడు 16వ కీర్తన 11వ వచనములో. అంటే గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనస్సు కృంగిపోతే ఆటోమేటిక్గా అనారోగ్యాలు వచ్చేస్తాయి. అంటే అనారోగ్యానికి కేంద్రముగా ఉన్నది మన దేహంలో ఏంటి అంటే మనస్సు. ఈ మనస్సు బాధపడింది అని అంటే మనిషి బాధపడతాడు, మనిషిని కృంగ చేసేటటువంటి అనారోగ్యాలు వస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అన్నాడు, విచారములు నాకు హెచ్చగా, విచారములు నాకు ఎక్కువ కాగా, నీ దయ లేకపోతే నీ కృప వాటిని తొలగిస్తూ వచ్చింది అని. చితి అనేది ఒక్కసారే మనిషిని కాల్చేస్తుంది. ఒక శవాన్ని చితి మీద పెడితే ఒక్కసారి అంటు పెట్టాము అంటే 2-3 గంటల లోపల కాలిపోతుంది. కానీ చింత అనేది మనిషిని దినదినము కాల్చేస్తూ ఉంటుంది. అందుకేనేమో యేసు ప్రభుల వారు తను చేస్తున్న ప్రసంగంలో అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు చింతించగాకండి. మీరు చింతించుట వలన మూరెడు ఎత్తు ఎక్కువ కాదు, మూరెడు ఎత్తు తక్కువ కాదు. మీకు చింతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నేను లేవని చెప్పను, అవి నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి అని. మొదటిది మేలైన కారణం ఏంటంటే ప్రియులారా, సంతోషము గల మనస్సు మనకుంటే ఆరోగ్యానికి కారణాలు. ఇప్పుడు చెప్పండి, మీకు బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. రావు అని చెప్పేంత అవివేకం వ్యక్తిని కాను, కానీ వచ్చినప్పుడు మీరు ప్రభు దగ్గరికి రండి. అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తారు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఒక వస్తువు కొనాలంటే కిరాణా షాప్కి వెళ్తారు. ఒక షర్టు కొనాలంటే ఒక రెడీమేడ్ షాప్కో ఎక్కడికో వెళ్తాం. అలాగే బాధలు కలిగినప్పుడు కూడా ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి. మీరు 60వ అధ్యాయాన్ని మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు ప్రియులారా. బాధించువారు నీకు దూరం కావాలి అని అంటే
నీ దుఃఖ దినములు సమాప్తములు కావాలి అనంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. సో సంతోషకరమైన మనస్సు చెప్పండి, మొదటి దేనికి కారణము? ఆరోగ్యానికి కారణం. రెండవది అక్కడే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. 34వ వచనాన్ని, ఇక్కడ ఒక కారణాన్ని, చాలా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో, సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 14:34 వచనం సామెతల గ్రంథం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. చాలు ప్రియులారా, ఇంకా తర్వాత పాపము అయింది అవద్దు మనకు. ఇప్పుడు కారణాలే చెప్తున్నాను నేను, మేలైన కారణాలు చెప్తున్నాను దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో. మొదటిది సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యానికి కారణం. రెండవది నీతి కలిగిన జీవితం ఘనతకు కారణం. ఏ జీవితం అండి ఇది? నీతి కలిగిన జీవితం, నిజాయితీ కలిగిన జీవితం, పాపము లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఇప్పుడు చెప్పండి, ఏదానికి కారణం? ఘనతకు, గౌరవానికి, గొప్పతనానికి. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే నీతి తప్పుతారో వారికున్న గౌరవం ఏమైపోతుంది? మట్టి పాలైపోతుంది. మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఈయనండి 38 సంవత్సరాలు ఉద్యోగంలో ఎవ్వరి దగ్గర లంచము తీసుకోలేదు, ఎంతో నిజాయితీగా బ్రతికాడు అని చెప్పబడే వ్యక్తులను కొంతమంది చూసినప్పుడు, అలాంటి వ్యక్తులు రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయేటప్పుడు వారు పాఠశాలలోని ఉపాధ్యాయులైతే పిల్లలు, పనిలో నైపుణ్యత కలిగిన ఉద్యోగస్తులైతే తోటి ఉద్యోగస్తులు ఏం చేస్తారండి? ఎంతగానో ఏడ్ చేస్తారు. ఈయన మాకు రోల్ మోడల్ అండి అని, ఈయన అంత నీతిగా బ్రతికాడండి అని. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాం. ఈరోజు నేను న్యూస్ చూస్తున్నప్పుడు ఒక సిఐ గారు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 20,000 ఒక వ్యక్తి దగ్గర లంచాన్ని డిమాండ్ చేశాడు. ఆయన ఎలాగైనా వీని పట్టించాలి అని చెప్పేసి 20,000 లంచం ఇచ్చాడు. నా దగ్గర క్యాష్ లేదు సార్ అని ఫోన్పే కొట్టాడు. ఫోన్పే కొట్టిన తర్వాత వెళ్ళి చెప్పాల్సిన ఏసీబీ వాళ్ళకు చెప్పేశాడు. వాళ్ళు వచ్చారు, విచారించారు. మొత్తం పైన సస్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు అతని ముఖం మీద ఏం పెట్టుకుంటున్నారు? వెళ్ళిపోయేటప్పుడు కెమెరాలకు తమ ముఖాలు కనపడుకోకుండా ఉండడానికి కర్చీపులు. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు నీతి లేకుండా బ్రతికావనుకో, నీ ముఖం మీద కర్చీపు ఉన్నా లేకపోయినా సమాజంలో నీకేముండదు? గౌరవం ఉండదు. 10 చోట అడుక్కునేవని కూడా గౌరవం ఉంటుందండి. ఎందుకో తెలుసా? వాడు నీతిగా బ్రతుకుతున్నాడు. అవును, అడుక్కుంటున్నాను, నాకు ఇంక వేరే ఆధారం లేదు, ఆరోగ్యం సరిగా లేదు, పని చేసే శక్తి లేదు, అందుకు నేను అడుక్కుంటున్నాను అంటాడు. మీరు బాగా గమనించి చూడండి. ఏంట్రా రిక్షా దొక్కుతున్నావు, ఏంట్రా ఆటో తోలుతున్నావు? అవునండి, నేను పని చేసుకొని బ్రతుకుతున్నాను, తప్పదు, ఇంకా నా కుటుంబాన్ని పోషించుకోవాలి. గౌరవం. కానీ కొన్ని పనులు ఉంటాయి చూడండి, రహస్యంగా జరుగుతూ ఉంటాయి. అవి ఈరోజు కాకపోయినా ఏ రోజైనా ఏం చేస్తాయి? అవమానాన్ని తెస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తే, నీతి కలిగిన జీవితం ఏమిస్తుందట? ఘనతను. ఘనతను. ఈరోజు ఘనతను తేలగొట్టేది దుర్నీతి, పాపపు భీతి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయమందు మనలతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎలాగున్నాయి? నీతి కలిగి ఉన్నామా? నీతి మాలిన జీవితాలు జీవిస్తూ, నివురు కప్పిన నిప్పు అంటారు. అంటే ఏంటో తెలుసా? బూడిద లోపల నిప్పు ఉంటుంది. అంతా బూడిదేలే అని చేయి పెట్టాము అని అంటే కొంతవరకు బూడిదే తగులుతుంది చేతులకు, కానీ లోపలున్న నిప్పు చేతిని ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. చాలామందికి తెలియక కాదులేండి, ఉద్దేశపూర్వకంగానే, ఏం పర్లేదు, మనం ఎంత పాపం చేసినా ప్రార్థన చేసుకుంటే అన్నీ కొట్టేస్తాడు దేవుడు అని చెప్పేసి వాంటెడ్గానే, అంటే ఉద్దేశపూర్వకంగానే పాపాలు చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది,
పాపము ఒకరోజు ఏం తెస్తుంది? అవమానాన్ని తెస్తుంది. నీతి ఏం తెస్తుంది ఒక మనిషికి? ఘనతకు కారణం. ఘనతకు కారణం. మూడో విషయాన్ని చూద్దాం. అక్కడే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆహా, ఎంత బాగుందండి ఈ మాట. ఇది ఒక కారణం. మేలైన కారణాలలో ఇది ఒక కారణం. ఏంటట ఆ కారణం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి, దేనికి కారణం? ఎక్కువ కాలం బ్రతకడానికి. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. అంటే చాలామంది చచ్చిపోతుంటే ఎక్కువ కాలం బ్రతకనట్టే కదా, అంటే వాళ్ళు భయభక్తులు లేరా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను ప్రుగులారా. ఎంత కాలం బ్రతికామనేది కాదు, బ్రతికినంత కాలంలో ఎంత భయభక్తిగా బ్రతికి పదుగురిని ప్రభు చెంతకు నడిపించామన్నది. కొన్ని తారలు తొందరగా రాలిపోతున్నాయి, మనం చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు త్వరితంగా చనిపోతూ ఉన్నారు. కానీ మీరు చూస్తున్నప్పుడు వారి ఖ్యాతి, అంటే వారు 40 ఏళ్ళకో 45 ఏళ్ళకో 50 ఏళ్ళకో చనిపోతున్నారు, కానీ తరతరాలు గుర్తు పెట్టుకునేటట్టుగా మనుషుల హృదయాల్లో వారు నిత్యం ఏమై ఉన్నారు? బ్రతికి ఉన్నారు. బ్రతికి ఉన్నారు. ఒక గ్రహాం స్పెయిన్ ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి నీతి కలిగిన వాడై, భయభక్తులు కలిగిన వాడై, కుష్ఠరోగుల మధ్య, విధవరాన్ల మధ్య, అనాథల మధ్య త్రోసివేయబడినటువంటి వారిని హృదయపు హక్కునకు చేర్చుకొని గొప్ప పరిచర్య చేస్తే, మతం మారుస్తున్నాడు ఇతడు అని చెప్పి ఒక కారులో తన కొడుకు వెళ్ళిపోతూ ఉంటే పెట్రోల్ పోసి అద్దాలన్నీ లాక్ చేసి బయట పగడ్బందీగా బంధించేసి కాల్చేశారండి. బూడిదైపోయారు వాళ్ళు చనిపోయి ఇప్పటికి దాదాపు 11-20 సంవత్సరాలు పైబడింది. 20 సంవత్సరాల దాకా అయింది. కానీ మీరు చెప్పమంటారా, ప్రపంచంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుని కొరకై వారు బ్రతికిన బ్రతుకు ఎలాగుంది? నిలబడి ఉంది, నిలిచి ఉంది, నిలిచి ఉంది. అది దీర్ఘాయువు. అంటే 100 ఏళ్ళు బ్రతకడమే దీర్ఘాయువు కాదు, 200 ఏళ్ళు బ్రతకడం దీర్ఘాయువు కాదు. 20 ఏళ్ళు బ్రతికిన, 30 ఏళ్ళు బ్రతికిన, 40 ఏళ్ళు బ్రతికిన, 50 ఏళ్ళు బ్రతికిన, మనము బ్రతికి ఈ లోక యాత్రను ముగించిన మనతో పాటు ఉన్న తరాలు, వారి తర్వాత ఉన్న తరాలు నిత్యము చెప్పుకోగలిగిన బ్రతుకే దీర్ఘాయువు. అంటే దీర్ఘాయువు అంటే మీకు చెప్పమంటారు. ఇప్పుడు కొంతమంది దైవజనులను, గొప్ప దైవజనుడైనటువంటి భూలోకంలో ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు, ఒక భక్త్ సింగ్ గారు కావచ్చు, దైవజనుడు ఏసన్న గారు కావచ్చు, దేవదాసయ్య గారు కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, వీళ్ళందరూ కాలక్రమేణా ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోయారు. కానీ వారందరూ ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఎలాగున్నారు? చిరస్థాయిగా ఉన్నారు. ఇది కాదా దీర్ఘాయువు? ఈ ఆయువు ఎలాగ దొరికింది? దేవుడంటే భయాన్ని, భక్తిని వారు కలిగి ఉండుటను బట్టి. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. కానీ మనం ఈ లోకములో లేకపోయినా సరే, పలాని వీధిలో పలానా ఆమె ఉండేది, పలాని సంఘములో పలానా ఆమె ఉండేది, ఆమె బ్రతికిన దినాల్లో ఎంత పరిచర్య చేసింది, ఎంత భయభక్తిగా బ్రతికింది, ఎంత నీతిగా బ్రతికింది, ఎంత ఖ్యాతిగా బ్రతికింది అని 10 చెప్పుకోగలిగారు. అంటే మనము లేకపోయినా పర్లేదు. మన పిల్లలను చూస్తున్నప్పుడు వీరు పలాని వాళ్ళ పిల్లలండి, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఈరోజు కూడా ఆ పిల్లలకు దీవెనకరంగా ఉంది. అంటే ఇది కాదా భయభక్తులంటే? ఇది కాదా దీర్ఘాయువు అంటే? వాళ్ళ అమ్మ నాన్న రహస్యంగా చేసిన పాపం వీళ్ళకు చుట్టుకుందులే అని అంటే అదేం కారణం అండి? అందుకే రెండో కారణం కూడా చూడాలి మీరు తర్వాత. ఇప్పుడైతే మేలుకరమైన కారణాలే చెప్తున్నాను, తర్వాత కీడు కలిగే కారణాలు కూడా ఉన్నాయి, అది కూడా తర్వాత సందేశంలో చెప్తాను. ఇప్పటికైతే సంతోషం కలిగిన మనస్సు, చెప్పండి దేనికి కారణం? ఆరోగ్యానికి. నీతి గల జీవితం దేనికి కారణం?
ఘనతకు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం దీర్ఘాయువునకు కారణాలు. ఇంకో విషయాన్ని చూద్దామా? ఇర్మియా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి దేవుని మాటగా చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. ఆ మాట చూడండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చాలు ప్రియులారా. 4వదండి, ప్రార్థన చేయుట క్షేమమునకు కారణము. దేనికి కారణం? ప్రార్థన చేయుట అనేది క్షేమానికి కారణం. ఈరోజు చాలా మందికి ప్రార్థన అంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు. కంప మీద కూర్చున్న వాళ్ళకు ప్రశాంతత ఉంటుందా? ఉండదు. చాలామంది ప్రార్థనకు రా అంటే అబ్బో. మొన్నటి దినానండి మేము ప్రొద్దుటూరులో ఆరాధనకు వెళ్ళాం. ఆదివారం సాయంకాలపు ఆరాధనకు వెళ్తాం కదండి. ఆ రోజు ప్రొద్దుటూరుకు ఆరాధనకు వెళ్ళినప్పుడు మా దగ్గరకు వచ్చిన సహోదరులు చెప్తున్నారు, పలాని చర్చి గ్రౌండ్లో డ్రామా వేస్తున్నారంట. కంటాట అనే ఒక డ్రామా వేస్తున్నారంట. యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి మనిషి తొసగనీకి తిరగనీకి స్థలం లేదంట. అదే గ్రౌండ్లోనండి గొప్ప సేవకులు వచ్చి మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించారండి. ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరిచే సందేశాలు చెప్పారండి. అక్కడ ఎవ్వరు లేరు. ఆయన అంటాడు, భోజనం పెట్టి వాక్యం చెప్తాం రానరా అంటే 100 మంది వచ్చారు. భోజనం లేదంటే 50 మంది వచ్చారన్నా. ఈరోజు డ్రామాలు చూడ్డానికి వేల మంది, స్థలం పట్టనంత మంది తయారన్నా అని సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. వీధులలో రికార్డ్ డ్యాన్సో, ఆ వీధిలో కోలాటమో, ఆ వీధిలో ఇంకో ఆటమో జరుగుతుంటే ఎంతమంది కూడుకుంటారు. ఈ రాత్రి చాలామంది ప్రార్థనా పరులు అనబడే వాళ్ళు కూడా తమ ఫేవరెట్ మూవీలు, కొత్త మూవీలు ఏవైనా అంటే కొత్త సినిమాలు ఏవైనా టీవీలో వేస్తే అమ్మా నాన్న పిల్లలు చిప్స్తో సహా పెట్టుకొని సినిమాలు చూసే ఈ దరిద్రులు ప్రార్థనలో మాత్రం భార్య ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే భార్య ఉండదు, భార్య భర్త ఉంటే పిల్లలు ఉండరు. కానీ దేవుడు అన్నాడు, ప్రార్థన క్షేమమునకు కారణము. ఎక్కడైతే ప్రార్థన చేసే వ్యక్తి ఉండడో, ఏ కుటుంబములో అయితే ప్రార్థనా జీవితము ఉండదో, ఎన్నన్నా ఉండనివ్వండి, ఆ కుటుంబము ఒక దినాన పతనానికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ప్రార్థన చేస్తే చాలన్నా, మరి పాప సంగతి ఏంటి? ప్రార్థన పాపము 2 ఎప్పుడు ఒక ఇంటిలో ఉండవు. ఒకవేళ ఉన్నాయి అంటే మీరు మేనేజ్ చేస్తున్నారు, కానీ ఒకరోజు మీ పాపము మీకు అవమానం తెస్తుందే తప్ప మీ ప్రార్థన మీకు క్షేమాన్ని మాత్రం తేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చాలా సూటిగా నా ప్రియ ప్రభుల వారు 68వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. దేవుడు పాపుల మనవి వినడు, పాపులు చేసే ప్రార్థనకు ఆయన దృష్టి పెట్టడు. మనమేమనుకుంటామంటే ఇవన్నీ ప్రార్థన వల్ల జరుగుతున్నాయిలే అనుకుంటాం. కానీ మీకు ఒక మాట చెప్తాను, అపవాది కూడా జరిగించినట్టుగా చేస్తాడు. ఎట్లా చెప్తారన్న అంత ఎవిడెన్స్ అంటారా? బైబిల్ ఆధారంగా చెప్తాను ప్రియులారా. యెహోషాపాతు ఆహాబు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. 400 మంది ప్రవక్తల నోట దేవుని దూత దేన్ని ఉంచాడు? అబద్ధాన్ని ప్రకటించే ఆత్మను ఉంచాడు. ఒక్క సేవకుడు మీకా మాత్రమే యథార్థంగా వాక్యం చెబుతుంటే 400 మంది చెప్పిన అబద్ధపు మాటను విని వెళ్ళిన ఆహాబు ఏమయ్యాడు? చచ్చే శవమై ఇంటికి వచ్చాడు. అంటే అపవాది కూడా. అందుకే దేవుని గ్రంథంలో మనం చూసాం కదండి, 60వ కీర్తనలో, మీరు దేవుని మాట వినకపోతే మీ మోసములో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ముంచుతాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ప్రార్థన క్షేమమునకు కారణం.
ప్రార్థన కుటుంబానికి కారణం. నేను వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని రాసుకుంటున్నప్పుడు ఒక్కోటి చూస్తూ ఆలోచన చేశాను. నేను ఒకవేళ తమ పిల్లలకి ఏమైనా నీతి సూక్తులు చెప్పాలంటే, ఇది తప్పు, అది పాపం అని చెప్పాలి అని అంటే, ఆ చెప్పే తల్లిదండ్రులు ఏమై ఉండాలి? పాపం చేయని వారిగా ఉండాలి, కలిగిన దానితో సంతృప్తి కలిగిన వారై ఉండాలి. అందుకే అన్నాడు, సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యానికి కారణం, నీతిగల జీవితం ఘనతకు కారణం, దేవునియందు భయభక్తులు కలిగిన జీవితం దీర్ఘాయువుకు కారణం, ప్రార్థన నీ కుటుంబానికి క్షేమానికి కారణం. ఆదాముకు 2 కొడుకులు ఉన్నారు, ఒకరే మెప్పుకు కారణమయ్యారు. ఎందుకని? అందులో ఉన్న సమర్పణ చాలా గొప్పది, చాలా గొప్పది. న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులలో యెఫ్తా ఒకడు ఘనమైన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎందుకని? తన కుమార్తెను అర్పించాడు కనుక. నీవు, నీ జీవితం, నీ విశ్వాస పరీక్ష, అయ్యో ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, విశ్వాస పరీక్ష దేనికి కారణం? మెప్పుకు కారణం, పొగడ్తకు కారణం. ఎవరైతే దేవుని సన్నిధానములో, అక్కడ చాలా చక్కటి మాటలు చెప్పాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినప్పుడు, మీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు ఏమవుతాయట? కారణమగును. దేవుని ప్రియబిడ్డలారా, మేలైన కారణాలు 5 చూసాం. సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం, నీతిగల జీవితం ఘనతకు కారణం, దేవునియందు భయభక్తులు కలిగిన జీవితం దీర్ఘాయువుకు కారణం, ప్రార్థన క్షేమమునకు కారణం, విశ్వాస పరీక్షలో శోధనలో నిలుచుట మెప్పుకు కారణం. ఈ కారణాలకు భిన్నమైన కారణాలు ఏంటో తెలుసా? కీడు కారణాలు లేదా కీడు కలిగే కారణాలు. తర్వాత సందేశంలో చూద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన బిడ్డలమైన మా జీవితాలలో మేలు కలిగే కారణాలేంటో మేము చూస్తున్నప్పుడు, అమూల్యమైన పరలోకపు సంగతుల ద్వారా మీరు మాట్లాడారు నాయనా. మీ మాటల మాధుర్యత విన్న మేము ఇట్టి కారణాలకు ఆధారమైన జీవితాన్ని ఈ వాక్యము ప్రకటించిన దీన సేవకుడు విన్న బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరు మధ్యాకాశమందు ప్రత్యక్షమైనప్పుడు మమ్మల్ని మేము జీవించిన జీవితానికి, నడిచిన నడతకు కారణాలన్నీ అడిగినప్పుడు మీ ఎదుట ఘనపరచబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.